విద్యార్థులు పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు. మేము ఏ ఇన్స్టిట్యూషన్లో చేరాలి, మా పిల్లల్ని ఎక్కడ ఉంచాలి, మా కరికులము, మా టైం టేబుల్ వాటిలో పెట్టేసాను. కరికులం అన్ను ఈ ఆలుమ్ని ఇంటరాక్షన్ అన్నది ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ టైం టేబుల్ ఇట్స్. ఫిల్మ్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే హావ్ every human being born in this world has certain unique competencies. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా మీకు అవసరమైనటువంటి పర్టికులర్గా విద్యార్థులకి, తల్లిదండ్రులకి అవసరమైనటువంటి అనేక ఇంపార్టెంట్ వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఇప్పుడైతే ఎంసెట్ ఎగ్జామ్ పూర్తయిపోయింది. సో మీ అందరూ కూడా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో, జేఈఈ మెయిన్స్ కానీ ఫస్ట్ స్పెల్, సెకండ్ స్పెల్లో కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ అడ్వాన్స్ ఎగ్జామ్ బాకీ ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఏంటి మన నెక్స్ట్ స్టెప్ అనేటువంటిది తల్లిదండ్రులు, విద్యార్థులు సెర్చ్ మొదలుపెట్టేటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పటివరకు జేఈఈ మెయిన్స్ కోసమనో ఇంకో దానికోసమనో హాస్టల్స్ మరియు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్లో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా బాహ్య ప్రపంచంలోకి వచ్చి వాళ్ళ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది, ఏం తీసుకోవాలి అనేటువంటి సెర్చ్ తీవ్రంగా జరుగుతున్నటువంటి ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలోని ఒక అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూషన్ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, చేరియాల్, కీసర మండలం, హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ అటానమస్ NAAC A+ ఇన్స్టిట్యూషన్ అయినటువంటి కాలేజీకి సంబంధించినటువంటి డైరెక్టర్ సార్ డాక్టర్ ఉదయ్ కుమార్ సుసర్ల సార్ తోటి మనం ఉన్నాం. నమస్కారం సార్. సార్, సో ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క అన్ని ఆస్పెక్ట్స్ని సార్ మాటల్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సార్, సో ప్రధానంగా గీతాంజలి కాలేజ్ గురించి ఈరోజు మనం పూర్తి స్థాయిలో, ఎందుకంటే పేరెంట్స్, విద్యార్థులు పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు. మేము ఏ ఇన్స్టిట్యూషన్లో చేరాలి, మా పిల్లల్ని ఎక్కడ ఉంచాలి, ఇప్పుడు వాళ్ళకి వచ్చినటువంటి మార్క్స్ని బట్టి, ఎందుకంటే అందరికీ క్లారిటీ వచ్చేసింది సార్. ఎవరు NITస్కి వెళ్తారు, ఎవరు IITస్కి వెళ్తారు, అదేవిధంగా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత ఎవరు ఎంసెట్ బేస్ మీద ఆధారపడి ఉన్నారు, ఈ ఎంసెట్ బేస్ మీద ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, పర్టికులర్గా అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, టాప్ 10 ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, ఏది హాస్టల్ ఫెసిలిటీ ఉంది, ఏది మంచి కరికులం పాటిస్తుంది, ఇటువంటి అనేక రకాలైనటువంటి సందేహాలతో పేరెంట్స్ సోషల్ మీడియాలో తీవ్రమైనటువంటి చర్చను కొనసాగిస్తూ ఉన్నారు. సో గీతాంజలి ఇన్స్టిట్యూషన్కి సంబంధించి పర్టికులర్గా మీరు ఎటువంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ఏంటి అనేది ఒకసారి చెప్పండి సార్ మీ మాటల్లో. నమస్కారం అండి. వన్స్ అగైన్, గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 2005లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇనీషియల్గా CSE, ECE, IT అండ్ ట్రిపుల్ఈతో బిగిన్ చేశారు. 240 ఇంటేక్ అప్పుడు. ఇవాళ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇంటేక్ 1320 సీట్లు యూజీలో ఉన్నాయి, అంటే బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒక ఎంటెక్ ప్రోగ్రామ్ కంప్యూటర్ సైన్స్ అడ్మినిస్టర్ చేస్తున్నాము, 18 సీట్లు దాంట్లో. తర్వాత MBA ప్రోగ్రామ్ కూడా అడ్మినిస్టర్ చేస్తున్నాము, అది 2006లో బిగిన్ చేశాము, అందులో 60 సీట్లు. ఇప్పుడు బీటెక్ విషయానికి వస్తే మా దగ్గర CSEలో 8 సెక్షన్లు ఉన్నాయి. తర్వాత AIML 4 సెక్షన్స్ ఉన్నాయండి. సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా సైన్స్, ఈచ్ వన్ వీ హ్యావ్ 180 సీట్స్. ECE 120 సీట్స్, ట్రిపుల్ఈ 60, మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ ఈచ్ 30 సీట్స్. అయితే మేము ఈ ప్రోగ్రామ్స్ అడ్మినిస్టర్ చేస్తున్నప్పుడు మా పర్సెప్షన్, ఫిలాసఫీ ఏంటంటే ఎసెన్షియల్గా ఇండస్ట్రీకి సూట్ అయ్యేటట్టుగా అడ్మినిస్టర్ చేయాలి. స్టూడెంట్స్లో స్కిల్ డెవలప్మెంట్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్, ఇవన్నీ ఇస్తున్నాము. అలాంగ్ విత్ సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, పర్టికులర్లీ బిహేవియరల్ స్కిల్స్, ఇవన్నీ ఇస్తున్నాము. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, ఎమర్జింగ్ ఏరియాస్లో ముఖ్యంగా స్కిల్స్ ఇస్తున్నాము. ప్రాబ్లమ్ బేస్డ్ అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ని మేము అడాప్ట్ చేసాము. అది ఇప్పుడు కాదండి, 2016లోనే మేము అడాప్ట్ చేసాము. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మా దగ్గర CSEలో
480 సీట్స్ అంటే 8 సెక్షన్లు. నార్మల్గా ఏంటి 60 సెక్షన్ స్టూడెంట్స్కి ఒక సెక్షన్ పెడుతున్నాము. మేము అలా కాదు. ఇప్పుడు మీకు ఈ 8 సెక్షన్లని మేము 480 మంది ఉన్నదాన్ని మేము దీన్ని 11 సెక్షన్ల కింద డివైడ్ చేసాము. ఓకే. అంటే సెక్షన్కి రఫ్గా ఒక 43 నుంచి 44 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఎందుకు చేసాము ఇదంటే మేము టీచర్కి స్టూడెంట్కి ఇంప్రూవ్డ్ ఇంటరాక్షన్ ఉండాలి. ఓకే. ఆ ఇంప్రూవ్డ్ ఇంటరాక్షన్ ఎంత ఎక్కువగా ఉంటే స్టూడెంట్ సక్సెస్ రేటు అంత ఎక్కువగా ఉంటుంది. వెన్ ఐ సే సక్సెస్ రేట్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ the CGPA or the marks, but also in terms of the placements, higher education, various skill sets. ఓకే. వీటిలో మేము వాళ్ళకి ప్రావీణ్యం రావాలి. ఆ విధంగా మేము చేశాము. సరే, ఇప్పుడు ఓపెన్ ఎలెక్టివ్స్ అంటే ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఇంటర్డిసిప్లినరీ మల్టీడిసిప్లినరీ కోర్సెస్ యొక్క ప్రాముఖ్యత చాలా పెరిగింది. సో ఈ పరిస్థితుల్లో ఒక సిఎస్సి చేరినటువంటి విద్యార్థి సడన్గా వాడికి సైబర్ సెక్యూరిటీ మీద ఇంట్రెస్ట్ కలిగింది, లేకపోతే డేటా సైన్స్ మీద ఇంట్రెస్ట్ కలిగింది, లేకపోతే ఏఎంఎల్ మీద ఇంట్రెస్ట్ కలిగింది, లేదా ఒక రోబోటిక్స్ ఆటోమేషన్ లాంటి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. ఇలాంటి తరుణంలో పిల్లలకి ఈ ఎలెక్టివ్స్ విషయంలో గీతాంజలి ఏ రకంగా సపోర్ట్ చేస్తుంది సార్? మేము ప్రస్తుతం 5 ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ 4 ఏళ్లలో ఇస్తాము. ఇట్ స్టార్ట్స్ విత్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్. 3-1, 3-2, 4-1, 4-2తో కలిపి 4 సెమిస్టర్లలో 5 ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ ఇస్తాము. ఓకే. ఇది కాకుండా 3 ఓపెన్ ఎలెక్టివ్స్ ఇస్తున్నాము. ఈ ఓపెన్ ఎలెక్టివ్స్ ఏంటంటే ప్రతి డిపార్ట్మెంటు ఒక కోర్సు ఆఫర్ చేస్తుంది. అంటే కొన్ని కోర్సులు ఆఫర్ చేస్తుంది ఓపెన్ ఎలెక్టివ్ కింద. ఒక 4 ఎలెక్టివ్స్ ఓపెన్ ఎలెక్టివ్స్ కింద ఆఫర్ చేస్తున్నప్పుడు ఈచ్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ అందులో ఒకటి తీసుకోవచ్చు ఒక్కొక్క సెమిస్టర్లో. అలా 3 సెమిస్టర్లలో 3 ఓపెన్ ఎలెక్టివ్స్ తీసుకుంటారు. మేము సాధారణంగా స్టూడెంట్స్కి ఏం చెప్తామంటే, మీరు ఒకవేళ ఓపెన్ ఎలెక్టివ్ అంటే సిఎస్సి స్టూడెంట్కి హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీ అండ్ దెన్ సమ్ ఫారెన్సిక్స్ అండ్ దోస్ థింగ్స్. అప్పుడు సిఎస్సి స్టూడెంట్కి ఒక సైబర్ సెక్యూరిటీ వాళ్ళు క్రిప్టోగ్రఫీ అండ్ సెక్యూరిటీ కోర్స్ కానీ, ఎథికల్ హ్యాకింగ్ కోర్సు అటువంటిది కానీ ఇచ్చి, తరువాత వాళ్ళకి బ్లాక్ చైన్ టెక్నాలజీస్, డిజిటల్ ఫారెన్సిక్స్ ఇలాంటి కోర్సులు నెక్స్ట్ మళ్ళీ ఆఫర్ చేస్తాయి. సో ఇవి వీళ్ళు తీసుకోవచ్చండి ఓపెన్ ఎలెక్టివ్స్ కింద. ఇది కాకుండా డిపార్ట్మెంట్లో కూడా ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ ఇస్తారు. ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్లో కూడా వేరియస్ స్ట్రీమ్స్ కింద ఇస్తాము. స్టూడెంట్ ఇవాళ ఒక పర్టికులర్ కోర్స్ తీసుకుంటే దాని కంటిన్యూటీ ఇంకో ఎలెక్టివ్, ఆ తర్వాత ఇంకో ఎలెక్టివ్, సో దట్ స్టూడెంట్ 4 ఏళ్లలో గ్రాడ్యుయేట్ అయ్యే టైంకి సిఎస్సిలోనే కాకుండా అంటే ఒక్క పర్టికులర్ డొమైన్ స్పెసిఫిక్ దీంట్లోనే కాకుండా ఇంకో డొమైన్లో కూడా అతనికి అడక్వేట్ నాలెడ్జ్ వచ్చేటట్టు ఆఫర్ చేస్తామండి. అండ్ సజెషన్ కూడా ఇస్తామండి. ఆ విధంగా వాళ్ళని మెంటరింగ్ చేస్తామండి. 1-to-1 మెంటరింగ్ చేసి సజెషన్స్ ఇస్తామండి. ఓకే సార్. ఓకే సార్. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా దే కెన్ యూస్ కంప్యూటర్ సైన్స్ కోర్సులు చేసుకోవచ్చండి. రోబోటిక్స్ కోర్స్ కూడా వాళ్ళు ఆఫర్ చేస్తారు. సిఎస్సి వాళ్ళు కూడా మిగతా ఈసీఈ వాళ్ళు కానీ ఎలక్ట్రికల్ వాళ్ళు కానీ దే కెన్ టేక్ రోబోటిక్స్ కోర్స్ అని. ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ కోర్స్ ఆఫర్ చేస్తారండి. మేము ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ ల్యాబ్ కూడా ఎస్టాబ్లిష్ చేసామండి 30 లక్షలు పెట్టి. గ్రేట్ సార్. అండ్ ఫ్యాకల్టీ హ్యావ్ బీన్ ట్రైన్డ్ ఆన్ దట్. అంతకుముందు యూనివర్సిటీ ఆఫ్ వేల్స్ అని, అంటే వెల్ష్ యూనివర్సిటీ, వెల్ష్ కాలేజెస్, వెల్ష్ గవర్నమెంట్ ద్వారా యూకే నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ 5 days ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. స్టూడెంట్స్ ఫ్యాకల్టీ అటెండ్ అయ్యారండి. ఆ యూకే నుంచి వచ్చిన ప్రొఫెసర్, ఇన్ఫ్యాక్ట్ దేర్ ఆల్ యూకే ప్రొఫెసర్స్ వైట్ మ్యాన్. దే హ్యావ్ కండక్టెడ్ దిస్ హియర్ అండ్ వీ హ్యావ్ ప్రొక్యూర్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఫర్ దట్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ ల్యాబ్ వీ హ్యావ్ established here, and our faculty have been continuously trained on electric vehicle technology. So students of mechanical engineering or even ECE or even computer science, if they are interested in this, they can get into this, because tomorrow ultimately at the end of the day the world will be ruled by electric vehicles and autonomous vehicles. Yes sir. So when the world is going to be
flooded with electric vehicles or autonomous vehicles and hybrid vehicles, I think, that would, every engineering branch student is needed for such kind of company. Okay. So therefore, we are also giving these skills to students. వాళ్ళకి వాళ్ళ స్కిల్ ప్రావీణ్యం పెరుగుతుంది, దే వుడ్ బి బెటర్ ఎంప్లాయిడ్, అండ్ టుమారో దే కెన్ ఆల్సో బికమ్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్ ఇన్ దట్, ఎస్ సార్. ప్రొవైడింగ్ సమ్ మాడ్యూల్స్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఓకే. సో ఇది వీఆర్ యాంటిసిపేటింగ్ దిస్. ఓకే ఓకే సార్, గీతాంజలి కాలేజీలో ఉన్నటువంటి రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఏంటో చెప్పండి సార్. మేము 1.26 crores of rupees రీసెర్చ్ ఫండింగ్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేశాము. ఎక్స్టర్నల్ ఫండింగ్, డిఆర్డిఓ అయితేనేంటి, డిఎస్టీ అయితేనేంటి, ఇస్రో అయితేనేంటి, తరువాత టెక్నిక్ ఫండింగ్ ప్రాజెక్ట్స్ అయితేనేంటి, యూజీసీ ఫండింగ్ ప్రాజెక్ట్స్ అయితేనేంటి, 1.26 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ మేము ఎగ్జిక్యూట్ చేశాము. ఇది కాకుండా ఒక 60 లక్షల రూపాయల ప్రాజెక్ట్స్ మేము ఇంటర్నల్ ఫండింగ్ తోటి చేస్తున్నాము. ఓకే సార్. ఇప్పుడు అంతకు ముందు కూడా ఇంటర్నల్ ఫండింగ్ తోటి మరొక 30 లక్షల రూపాయల ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేశాము. సో ఫ్యాకల్టీ whoever is interested to do research, they have been supported with internal seed funding without any questions, and they are also supported for publication. Okay. ఇప్పుడు చాలా జర్నల్స్లో ఏమవుతుందంటే, ఈవెన్ క్వాలిటీ జర్నల్స్లో కూడా Q1 క్వాలిటీ, Q1, Q2, Q3, Q4లో, అంటే Q1 క్వాలిటీ జర్నల్స్లో కూడా వాళ్ళు దే చార్జ్ సమ్ అమౌంట్ ఫర్ పబ్లికేషన్ ఛార్జెస్ కింద పుచ్చుకుంటారు. సో ఆ పబ్లికేషన్ ఛార్జెస్ కాస్ట్ మేము పే చేస్తాము. ఇది కాకుండా పబ్లికేషన్ అయినందుకు గాను ఫ్యాకల్టీ మెంబర్కి వీ ప్రొవైడ్ సమ్ ఇన్సెంటివ్ అండి. ఆ ఇన్సెంటివ్ ఎంత దాకా వెళ్తున్నదంటే, it starts with 7,000 rupees in a normal conference paper to 30,000 rupees for SCI journal paper. సో ఈ విధంగా మేము వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తున్నాము. ఇది కాకుండా స్టూడెంట్ ప్రాజెక్ట్స్ అవుతాయండి. ముఖ్యంగా ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ప్రాజెక్ట్స్ బీటెక్లో ఉన్న వాళ్ళవి, అవి కూడా పబ్లికేషన్స్ కింద వెళ్తాయండి. దే ఆర్ ఆల్ గోయింగ్ యాజ్ పబ్లికేషన్స్ యాజ్ Q3 జర్నల్లో వెళ్తున్నాయి. ఓకే. ఎందుకంటే వాళ్ళు చేసేది 4 నెలల కంటే ఉండదు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్. యూజువల్గా అది 14 నుంచి 15 వారాలు మ్యాక్సిమం. యూజువల్లీ 14 వారాలు ఉంటుంది. ఆ 14 వారాల్లో వాళ్ళు ఎక్కువ వర్క్ చేయలేరు వాళ్ళు. సో క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ వర్క్ కూడా అంత గొప్పగా ఉండదు. క్వాలిటీ ఆఫ్ వర్క్ ఫెయిర్లీ గుడ్, క్వాంటిటీ అంత ఉండదు. సో అందువలన మనం Q1 జర్నల్లోనూ SCIలోనూ పబ్లిష్ చేయడం అన్నది కష్టం. సో యూజువల్గా అవన్నీ కూడా Q3 జర్నల్స్లో పబ్లిష్ అవుతున్నాయండి. ఇన్సిడెంటల్లీ మాకు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో 60 మంది స్టూడెంట్స్ ఉంటే, ఒక 48-50 మంది దే పబ్లిష్ పేపర్స్ ఇన్ జర్నల్స్. ఓకే సార్. అండ్ దట్స్ ఎ సబ్స్టాన్షియల్ నెంబర్ అండి. ఈసీఈలో ఒక 180 స్టూడెంట్స్ ఉంటే కనుక ఆ 180లోనూ ఒక 150 మంది మీదను పబ్లిష్ చేస్తున్నారు. సూపర్ సార్. సో సిఎస్సిలో కూడా మీకు మొన్న గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు 300, లాస్ట్ ఇయర్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు 300 మంది అండి. ఈ 300 మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయినప్పుడు వాళ్ళలో కనీసం ఒక 240 నుంచి 250 మంది పబ్లికేషన్స్ వచ్చాయి స్టూడెంట్స్. అంటే ఒక్కొక్క ఇండివిజువల్ కింద కాదు, అది 3 స్టూడెంట్స్ కానీ 2 స్టూడెంట్స్ కానీ ఒక ప్రాజెక్ట్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఆ 3 పేర్లు కానీ ఆ 2 పేర్లు కానీ గైడ్ పేరుతోటి పబ్లిష్ అవుతాయండి పబ్లిక్ పేపర్లో, అంటే జర్నల్స్లో పబ్లిష్ అవుతాయి. ఇది కాకుండా మేము స్టూడెంట్స్కి ప్రాజెక్ట్స్ చేయడానికి కానీ రీసెర్చ్ చేయడానికి కానీ వీ సపోర్ట్ దెమ్ విత్ బయింగ్ అడిషనల్ కాంపోనెంట్స్ ఆర్ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్, వాట్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్. వీ హ్యావ్ బీన్ స్పెండింగ్ సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ మనీ టువర్డ్స్ దీస్ ప్రాజెక్ట్స్. ఇన్సిడెంటల్లీ ఇక్కడ ఒక విషయం చెప్తాను, మా స్టూడెంట్స్ చేసేటువంటి ప్రాజెక్ట్స్ we also showcase them in various project exhibitions and in hackathons and in AICT Inventor Challenge-లో లాస్ట్ ఇయర్ మా స్టూడెంట్స్కి ప్రైజ్ వచ్చిందండి, ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి AICT Inventors Challenge-లో. తరువాత ఒక ఆర్గనైజేషన్ దే హావ్ కండక్టెడ్ ద ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ అండ్ హ్యాకథాన్, అందులో మా స్టూడెంట్స్కి 2 లక్షల రూపాయల ప్రైజ్ వచ్చిందండి, ఫస్ట్ ప్రైజ్. టీహబ్లో చేశారండి, అది మ్యాథ్ హ్యాక్ అని. సో
పూణే యూనివర్సిటీ వాళ్ళు చేశారు, తర్వాత పాటిల్ యూనివర్సిటీ వాళ్ళు చేశారు. అలా ఈ వేరియస్ యూనివర్సిటీలు చేసిన వాటిలో మా స్టూడెంట్స్ ప్రాజెక్ట్ ఎగ్జిబిట్ చేస్తున్నారు అండ్ దే ఆర్ విన్నింగ్ సబ్స్టాన్షియల్ అంటే సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ ప్రైజెస్. సో రీసెర్చ్ ఆపర్చునిటీసు, క్రియేటివిటీ, ఇన్నోవేషను ఇవన్నీ కూడా వీ హ్యావ్ బీన్ ఎంకరేజింగ్ నాట్ టుడే అండి. ఇప్పుడేదో ఈ మధ్యన ఏఐసిటిఈ హ్యాకథాన్స్ అవన్నీ అంటున్నది. మేము ఇది 2014 నుంచి బిగిన్ చేసాము. 11 సంవత్సరాలు అయిందండి. స్టూడెంట్స్ హ్యావ్ బీన్ పార్టిసిపేటింగ్ ఇన్ వేరియస్ హ్యాకథాన్స్, కోడింగ్ కాంపిటీషన్స్, రీసెర్చ్ పబ్లిక్ అంటే క్రియేటివిటీ, ఇన్నోవేషన్ యాక్టివిటీస్ అండ్ రీసెర్చ్ పబ్లికేషన్స్. మా రీసెర్చ్ పబ్లికేషన్స్ దే ఆర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ నెంబర్. మీరు 350 మంది ఫ్యాకల్టీ ఉన్నారు మా దగ్గర, 356 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. ఆన్ అన్ యావరేజ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ 500 publications churn out every year. They are churned out. Great So numbers. on an average about 1.5 అనుకోవచ్చు మీరు రఫ్గా 1.4 to 1.5 పబ్లికేషన్స్ 1.5 దాకా అనుకుంటారు మీరు మరి. ఎందుకంటే ఈ పబ్లికేషన్స్ కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ కాకుండా we also have been conducting conferences, international conferences, almost 2 in a year in the institution, calling experts from public. Papers are presented by various experts internationally, but they come to college and they present the papers. Some of course publications will be online, they will be presenting it through online even from the US or other European nations. And faculty and students have got a tremendous interaction with them, and that's the purpose of having some conferences, tutorial sessions, as part of the conferences with international experts. In addition to that, I have my own classmates who have settled as professors in the US. They also come and deliver lectures. Whenever they visit India, they come here and they deliver lectures here. So that is how we have been integrating research capabilities, creative and innovative thinking abilities in students. And our students also participate in IEEE 24-hour, 36-hour coding competitions. Great, sir. And they are getting fantastic ranks in that. I think our website can be seen where our students have been getting these ranks. And we have also recently got Idea Lab from AICTE, 30 lakhs grant. And we have organized Udyamotsav from AICTE, where only 13 institutions or 14 institutions across the country have been given that opportunity to organize Udyamotsav. And we are one among those 14 institutions. Great. Which is definitely not a mean achievement. I consider that as a fairly good achievement. I don't want to boast. It's a fantastic achievement and then ananu. Endukante I always believe we should be humble in our projection also. సార్ ఇప్పుడు నేనైతే కాలేజ్ మొత్తం క్యాంపస్ టూర్ చేశాను సార్. చాలా అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో ఈ బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొన్ని పాయింట్స్ మనం తీసుకున్నప్పుడు పర్టికులర్గా మీ ల్యాబొరేటరీస్ లైబ్రరీ గురించి ఒకసారి చెప్పండి సార్ మీ మాటల్లో. మా లైబ్రరీ we have a separate library dedicated building exclusively for library. In addition to, we have several department libraries. Each department has its own library with adequate capacity. And now we also have integrated digital library into that. Okay. And we are also, part of InflibNet, KU journals and various journals. You name a journal, it is available, either in printed or in online. I think we have journals, something like more than 10,000 journals are available for students or for faculty to refer. Okay. So this is the kind of library we have provided. Our library is opened in the morning from 8 o'clock to evening 8 o'clock. 12 hours ఉంటుంది. 12 hours. Holidays time, of course, we operate it only during morning 9 o'clock to evening 5 o'clock or 6 o'clock. And otherwise, our library is open for 12 hours. And incidentally, we have also installed a library in our hostel. Oh. An exclusive library. There are about 460 students who have taken admission in the hostel with full capacity. We are also expanding the hostel capacity to 1,000 from the current 460. It will become 1,000 by this June. And
So there also we are trying to expand the library volume of numbers in terms of books and seating capacity. We have installed a library in the Hostel, hostel. yeah. Okay. We have also installed a computer center in the hostel, wherein students can go and access the computer center in the hostel. ఒకసారి ల్యాబ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, అదేవిధంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ గురించి చెప్పండి. Yeah. We have 11 center of excellences only. Virtusa Center of Excellence in AIMS and as well as in Java ఉంది, మౌంట్ స్టాక్ ఉంది, తర్వాత వేరేగాను, తర్వాత మాకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ 5G కమ్యూనికేషన్ ఉంది, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ VLSI డిజైన్ ఉంది, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ ఉంది, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఉంది, డిజిటల్ ఫారెన్సిక్స్. So like that we have established several centers of excellence. Incidentally, we have established most of our centers of excellence are with industry collaboration. We also have Silicon Labs Innovation Center in our institution, and they have been doing several projects. So center of excellences we have not only established, students are carrying out projects, and because they are industry supported labs, our faculty members have been trained by industry to that effect, and these faculty members are training the students. And the train the trainer module lo industries have supported the faculty members, and we are giving training for them. Wipro to ma collaboration undi, EPAM to collaboration undi. We train that Wipro వాళ్ళకు కావాల్సిన technologies, we train our students here. So each center of excellence has been doing a phenomenal job. We are also planning to establish a center of excellence on drone technology. సూపర్ సార్. ఇన్సిడెంటల్లీ ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను. మా క్లాస్మేట్ ఒకతను ఈజ్ ఎ ప్రొఫెసర్, డిస్టింగ్విష్డ్ రీసెర్చ్ ప్రొఫెసర్ ఎట్ యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్ ఇన్ డెంటన్ ఇన్ ద US. సో అతను హీఈస్ డ్రోన్ టెక్నాలజీ చైర్ ఫర్ IIT Hyderabad. ఓకే. And he has also recently delivered 2 weeks course on drone technology at NIT Varangal. In the month of March, he has done it. March 14th only I met him and he left that night back to US. And he is again coming back in the end of this month to IIT Hyderabad. And at that time, we are planning to host one workshop for 6 days for our faculty members initially. In the last week of May or June first week. We have already been in touch with him, and he has by and large agreed to conduct that workshop. So, and he also suggested us to establish a drone technology lab. That is And incidentally, Prime Minister of the country, Shri Narendra Modi ji, is also encouraging establishment of drone technology labs. He proposes that, India should be a pioneer to export drone technology and drones to Sure. various countries across the world. It doesn't require a lot of cost as such to establish a kind of lab in the institution. ఇక్కడ ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను, ఇఫ్ యూ పర్మిట్. 2014లో మా దగ్గర ప్రొఫెసర్ చంద్రకాంత్ గారు అని ఆయన, ఈ వాజ్ సీనియర్ డెలివరీ మేనేజర్ ఇన్ వెరిజాన్. హీ జాయిన్డ్ us at that time after having resigned his job there, and he enabled students, he guided students in the construction of a drone, where the drone has a 2-liter bottle was attached to the drone that contains pesticide essentially, and the pesticide ni across the crops ఇది స్ప్రే చేయాలి. అది ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. మేము 2014లో చేసాము. ఇది 2020లో చేయడం అన్నది అంత గొప్పతనం కాదు. అది 2014లో మేము ఫోర్సీ చేసి స్టూడెంట్స్ చేత ప్రాజెక్ట్ చేయించాము. అది ఇట్ వాజ్ ఎ ఫినామినల్ సక్సెస్. సో అది ఎలా అంటే, ఆ స్ప్రే చేసిన తర్వాత ఆ బాటిల్ ఎంటీ అయిపోతే, అది లాస్ట్ GPS కోఆర్డినేట్స్ ఎక్కడైతే బాటిల్ ఎంటీ అయిపోయిందో ఆ కోఆర్డినేట్స్ స్టోర్ చేసుకున్నది వచ్చి మళ్ళీ మనం ఇక్కడ ఫిల్ చేసి వదిలేస్తే, it will again start from that point and it will start spraying. Super sir. And that is how it was done in 2014 December. Okay. And not in 2014 December lo మేము తయారు చేసాము. It was employed in 2015 February and March across some crops. So
I mean, drone technology is something, it was close to our heart. ఎస్ సార్. And we have been conducting workshops for first year students itself on drone technology from various, taking the help of various private organizations. అందులో Brino Vision is one, ఓకే. which has been helping us in, conducting these programs. In addition to that, we have been conducting several other, workshops on skill development, AI, machine learning. I mean, they're all ongoing. See, value-added courses, skill development programs through NSDC, they're all part of that. NSDC though we are doing that. Smart Bits though we are doing it. Cantilever though we are doing it. Smart interviews though we are doing it. So these creativity, innovation and all that, it is part of our curriculum. We have integrated all of them into curriculum itself. We have 3 courses with laboratory component. So each laboratory course, students would definitely result in a micro project at the end of the semester, 1 or 2 micro projects. They give a presentation on that, they write a report on that. So that when students are doing 3 course projects, at least minimum, in each semester, by the time the student comes to final year, I mean, he's completed about 27 projects, then internship, mini project. So I think with about 30 projects and 30 presentations, and in addition to that, TD courses also have certain projects wherein they execute some simulation work. So with all this, I think by the time the student comes to final year, he has been equipped with various skills, including presentation and soft skills and technical knowledge, so that makes them exceptionally well prepared to place any campus interview. That is the philosophy of our education. సూపర్ In సార్. fact, this I have learned it when I was way back more than 30 years ago in New Zealand. That is where I have learned this project-based and problem-based learning. I have seen that. And that we have implemented it here ever since we became autonomous. That was in 2016. సూపర్ సార్. So last 9 years we have been implementing it. సార్, ఇప్పుడు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ లెర్నింగ్ రిసోర్సెస్ అండ్ మన సిస్టమ్స్ యొక్క కాన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ నుంచి కొన్ని పాయింట్స్. Yeah, we have i7 and i9 configuration systems, Andy. ఓకే. The least is i3, Okay. which we have procured quite some time back. Otherwise, i5, i7 and i9 configurations we have established, all advanced computing facilities. And we have also procured a high performance computing facilities also, because high performance computing facilities are required to conduct certain exercises in machine learning. Okay. Machine learning requires some high-end computing. If you look at it, we are also procuring certain GPUs of NVIDIA. Already we have procured a couple of them, and we are going to procure more in number of NVIDIA's GPUs, so that more machine learning projects can be taken up Okay. by students in the coming semester onwards. And we have already been talking to them. ఓకే. And in addition to that, because you have asked me, particularly this IT infrastructure, ఎస్ సార్. we are also procuring, we have recently given an order for Macintosh machines of 50 in number. ఓకే. సో Macintosh ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయాలని అనుకున్నాము. లాస్ట్ 2 years నుంచి అనుకుంటున్నాము. కొంచెం it got slightly delayed because we have established electric vehicle technology lab and 5G communication lab and digital forensics lab and those things. అందువల్ల కొంచెం టైం పట్టింది. IDS అని ఒక అమెరికన్ కంపెనీ తోటి we have established one lab. సో దీని వలన కొంత టైం పట్టింది Macintosh ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడానికి. But now we have already placed the order and we will be establishing Macintosh lab. ఈ లెర్నింగ్ రిసోర్సెస్ గురించి. ఈ లెర్నింగ్ కంటెంట్ డెవలప్మెంట్ అన్నది మా దగ్గర అంత గొప్పగా జరగలేదు, నేను ఒప్పుకుంటాను నేను. అయితే ఈ లెర్నింగ్ ఫెసిలిటీస్ వీ హ్యావ్ ప్రొవైడెడ్. అంటే ఈ కంటెంట్ డెవలప్మెంట్ మా అంతటా మేము ఎక్కువ డెవలప్ చేయలేదు. ఓకే సార్. వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్స్, బట్ నాట్ టు ద ఎక్స్టెంట్ వేర్ ది కంప్లీట్ కోర్స్ ఈస్ ఈ కంటెంట్ డెవలప్మెంట్ జరిగింది అని నేను చెప్పలేను. ఓకే. ఈ కంటెంట్ అయితే కనుక వీఆర్ గివింగ్ ఇట్ ఫ్రమ్ వేరియస్ వెబ్ సోర్సెస్, టేకింగ్ ఇట్ ఫ్రమ్ వేరియస్ అదర్ సోర్సెస్. మాది ప్రాబబ్లీ అబౌట్ 30% or 35% ఉంటుంది. 65% వీఆర్ టేకింగ్ ఈ కంటెంట్ ఫ్రమ్ వేరియస్ అదర్ సోర్సెస్ ఇన్ ద
available on the web. ఓకే And we have integrated that and providing it. We also have an LMS, learning management system, which we are employing it, and student can learn at their own pace ఓకే if they are interested. And in addition to that, all our assignments and all that we are giving it through LMS. ఓకే Our LMS also facilitates students to take up certain certification programs. ఓకే And they can, they can go through the course, and they have to write the examination at the end of the day. At the end of the examination, if they get certain percentage, they also get a certification to that effect. So, e-content another, and all classrooms are enabled with smart TVs and smart boards. ఓకే సూపర్ All classrooms, except probably some half a dozen or so. అంటే MBA వాళ్ళది 2 క్లాస్ రూమ్స్ ఉన్నాయి, వాళ్ళకి 4 క్లాస్ రూమ్స్ ఇస్తాం నార్మల్గా, ఎలక్టివ్స్ కూడా కలిపి. సో 2 క్లాస్ రూముల్లో పెట్టాం, అంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్ కోటి సెకండ్ ఇయర్ కోటి. ఎంటెక్ వాళ్ళకి ఒక క్లాస్ రూమ్లో పెట్టాం. అలాగే ఫైనల్ ఇయర్లో ఫైనల్ సెమిస్టర్లో వీళ్ళకి 3 సబ్జెక్టులే ఉంటాయి ఫైనల్ ఇయర్ వాళ్ళకి. అండ్ కొన్ని కోర్సెస్కి, మ్యాథమెటికల్ ఓరియంటెడ్ కోర్సెస్కి దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ యూజింగ్ బోర్డ్ స్మార్ట్ బోర్డ్. సో మ్యాథమెటికల్ కోర్సెస్ ఎక్కువగా ఉన్న చోట దే యూజ్ నార్మల్ బోర్డ్ బోర్డ్స్ ఆర్ ఈవెన్ వైట్ బోర్డ్స్. ఈవెన్ స్మార్ట్ బోర్డ్స్ లో కూడా రాసుకోవచ్చును, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ కొంచెం ఫ్రీక్వెంట్ గా మారుస్తూ ఉండాలి కాబట్టి ఆ సైజ్ ఎక్కువ ఉండదు. అది 90 ఇంచీలు ఉంటుంది, 90 ఇంచీలు సరిపోదు మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ రాసేటప్పుడేమో, ఎందుకంటే కొన్ని ఉంటాయి డెరివేషన్స్ కలిపి. సో అటువంటి చోట్ల మామూలుగా ఉంటాయి తప్ప అదర్వైజ్ మాకున్న 82 క్లాస్ రూముల్లోనూ ఐ థింక్ 76-77 స్మార్ట్ టీవీ స్మార్ట్ బోర్డ్స్ ఉన్నటువంటి క్లాస్ రూములు ఉన్నాయి. మిగిలిన చోట్ల LCD ప్రొజెక్టర్లు ఉన్నాయి. ఆల్ అవర్ ల్యాబొరేటరీస్ ఆర్ ఎక్విప్డ్ విత్ LCD ప్రొజెక్టర్స్. So there is absolutely no problem with regard to IT infrastructure, and we believe in that. సార్ తెలుగు రాష్ట్రాల్లో అడ్మిషన్ అంటేనే, ఇంజనీరింగ్ అడ్మిషన్ అంటేనే సార్ యావరేజ్ ప్యాకేజ్ ఎంత, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, ప్లేస్మెంట్స్ ఎట్లున్నాయి, ఈ పరిస్థితులు జనరల్గా పేరెంట్స్ నుంచి వస్తూ ఉంటాయి సార్. ఇప్పుడైతే ట్రంప్ ఫ్యాక్టర్ వల్ల అనుకోండి, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అనుకోండి, ఇతర కారణాల వల్ల కరోనా తర్వాత కొంత ప్లేస్మెంట్స్ తగ్గినాయి అని చెప్పేసి మార్కెట్లో అందరూ అనుకుంటున్నారు. సో ఈ పరిస్థితుల్లో గీతాంజలి ప్లేస్మెంట్స్ గురించి ఇక్కడ చేరాలనుకునే పేరెంట్స్కి మీ మాటల్లో ఏం చెప్తారు సార్? మా దగ్గర ఏంటంటే అబౌట్ నియర్లీ 90% ఆఫ్ ది ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఆర్ ప్లేస్డ్. వెన్ ఐ సే ఎలిజిబుల్ స్టూడెంట్స్ యూజువల్గా బ్యాక్లాగ్స్ లేకుండా 6.5 CGPA మినిమం ఉండి, అంటే 60% అన్నమాట మార్క్స్. అది ఉన్నవాళ్ళు 90% ప్లేస్ అయిపోతున్నారు. హైయెస్ట్ పే ప్యాకేజ్ ఈ ఏడాది మాకు 41 లక్షలు వచ్చింది. ఓకే 2024 గ్రాడ్యుయేట్ అయినటువంటి బ్యాచ్కి, అంటే మొన్న లాస్ట్ ఇయర్ జూన్లో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళలో సాయి సౌజన్య అనే అమ్మాయికి 46 లక్షల రూపాయల ప్యాకేజ్ అమెజాన్లో వచ్చింది. దట్ ఈస్ ద హైయెస్ట్. ఇప్పుడు కరెంట్ థర్డ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్ కూడా 51.64 lakhs ప్యాకేజ్ వచ్చింది. ఆ కంపెనీ వచ్చి వాళ్ళు పేరు రివీల్ చేయొద్దన్నారు. సో నేను అందువల్ల రివీల్ చేయడం లేదు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ బికాస్ when the company said don't reveal our name. సో యావరేజ్ శాలరీ చూస్తే కనుక ప్రాబబ్లీ 4.25, 4.3 అలా ఉండొచ్చు. మీడియం శాలరీ మాత్రం 5 లక్షల రూపాయలు ఉంది. అంటే ఇప్పుడు మా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 900 మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యారు అనుకుందాం. 4 సంవత్సరాలు 900 మంది గ్రాడ్యుయేట్ అయితే 900 మందిలోనూ కనీసం ఎంత తక్కువ వేసుకున్నా కూడా మీకు ఒక 780-800 మందికి అయితే ఉద్యోగాలు స్ట్రైట్ అవే వచ్చేస్తున్నాయి. సూపర్ సార్. మల్టిపుల్ ఆఫర్స్ వస్తాయండి కొంతమందికి. ఆ మల్టిపుల్ ఆఫర్స్ వల్ల మాకు టోటల్ నెంబర్ ఆఫ్ ఆఫర్స్ మాకు 1500-1600 ఉంటాయి. ఓకే. అయితే మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కోర్ ఇంజనీరింగ్ కమిట్ అవి, వాటిలో ఉద్యోగాలు అంత ఎక్కువ ఉండడం లేదు. ఈసీఈలో కానీ ఎక్కువ జాబ్స్ ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, అంటే ఐటీ అండ్ ఐటీఈఎస్ అంటాం, వీటిలోనే ఉద్యోగాలు ఎక్కువ వస్తున్నాయి. దీనికి మేము ఎక్కువగా ట్రైనింగ్ ఇస్తాము, వాళ్ళకి టెక్నికల్ ట్రైనింగ్ ఇస్తాము, ప్రోగ్రామింగ్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తాము, అండ్ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ అవన్నీ కూడా ఇస్తాము. అంటే యావరేజ్ పే ప్యాకేజ్ కొంచెం పడిపోవడానికి కారణం కూడా ఏంటంటే మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్, కోర్ ఇంజనీరింగ్లో వాళ్ళ నార్మల్ శాలరీస్ 2.5 లక్షలు అలా ఉంటుంది.
ఈసీఈలో కూడా కోర్ ఇంజనీరింగ్ జాబ్స్ చూస్తే తక్కువ ఉంటాయి, 3 lakhs ఆర్ ఈవెన్ లెస్ దాన్ దట్. సో వీటి వలన కొంచెం యావరేజ్ శాలరీ ప్రాబబ్లీ కమ్స్ డౌన్ టు అబౌట్ 4 to 4.25 or 4.3. బట్ మీడియం శాలరీ తీసుకుంటే కనుక ఒక 800 మందికి ఉద్యోగాలు వస్తే 400 మందిని కనుక మనం ఇలా లైన్ గీస్తే కనుక ఒకవేళ అక్కడ 5 లక్షలు ఉంటుంది ఓకే. ప్యాకేజ్. ఈ కిందకు వచ్చేటప్పటికి కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడు టీవీఎస్ వాళ్ళు ఉన్నారు, టీవీఎస్ ఉండడం వాళ్ళు దే టేక్ మెకానికల్ ఇంజనీరింగ్, బట్ దే హార్డ్లీ పే అరౌండ్ 2.4 lakhs. ఓకే. దానికి మనం ఏం చేయలేము దానికి. సో అలా ఈ సివిల్ ఇంజనీరింగ్ కంపెనీస్ కూడా అలాగే వాళ్ళు అయితే కోర్ ఇంజనీరింగ్లో ముందు తక్కువ వచ్చినా కూడా వాళ్ళకి 5-6 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటే దే రన్ into lakhs ఓకే. ఆఫ్ రూపీస్ పెర్ మంత్ శాలరీ. సార్ ఇప్పుడు మనకు సంబంధించినటువంటి ఇంటర్న్షిప్స్ ప్రోగ్రామ్స్ మీద, ఎందుకంటే ఈరోజు ఇంటర్న్షిప్స్ లీడ్స్ టు ఎంప్లాయ్మెంట్. సో ఈ ఇంటర్న్షిప్స్ మీద గీతాంజలి యాజమాన్యం కానీ లేకపోతే మీరు కానీ తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి చర్యలు ఏంది, ఎలాంటి ఇంటర్న్షిప్స్ పిల్లలు పొందగలుగుతున్నారు? ఈ ఇంటర్న్షిప్స్కి ఏంటంటే మేము చాలా కంపెనీలతో మాట్లాడాము. మా దగ్గరికి రఫ్గా ఒక 90 కంపెనీలు వస్తాయండి ప్లేస్మెంట్స్. ఈ 90 కంపెనీలు ఫైనల్ ఇయర్లో ఉన్న వారికి ఆటోమేటిక్గా ఉద్యోగం ఎవరెవరికైతే క్యాంపస్లో ఉద్యోగం ఇస్తున్నారో వాళ్ళందరికీ ఇంటర్న్షిప్ ఆఫర్స్ కంపెనీస్ ఇస్తున్నాయి. అంటే వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఫైనల్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో మాకు 3 కోర్సులే ఉంటాయి, ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ 3 కోర్సులకి 9 పీరియడ్లు కావాలి. సో 2 రోజుల కంటే వాళ్ళు కావాల్సిన అవసరం లేదు కాలేజీకి. సో మండే టు థర్స్డే దే అటెండ్ ఇంటర్న్షిప్స్ in those companies and they are usually paid for that. Most of these companies they also pay some 20,000 rupees or 25,000 rupees per month during that internship for final year students. These are all paid internships. అంటే ఒక 800 మంది జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు 800 మందిలోనూ కనీసం ఒక 350 నుంచి 400 మందికి పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, మిగతా వాళ్ళకి అన్పెయిడ్ ఉంటాయి. ఇది కాకుండా సెకండ్ ఇయర్ తర్వాత కూడా మేము ఒక ఇంటర్న్షిప్ అన్నది ఒక నెలల పాటు అంటే 4 వారాల పాటు ఇంటర్న్షిప్కి మేము పంపిస్తున్నాం స్టూడెంట్స్ని. అయితే మోస్ట్ ఆఫ్ దీస్ ఇంటర్న్షిప్స్ ఆఫ్ 4 weeks కంపెనీస్ ఎక్కువ యాక్సెప్ట్ చేయడం లేదు. కారణం ఏంటంటే 4 వారాలు ఉంటే వాళ్ళకి పెద్ద యూజ్ ఉండదు స్టూడెంట్, అందులో సెకండ్ ఇయర్ తర్వాత స్టూడెంట్లో అంత స్కిల్ సెట్ ఉండదు. సో అందువలన వాళ్ళు కొంచెం డిస్కరేజ్ చేస్తున్నారు. హౌఎవర్ we are giving them some additional training in addition to sending them for internship in various public sector undertakings. PSUs లో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో మా కాంటాక్ట్స్ అనండి, మా నెట్వర్క్ అనండి, వీఆర్ ప్రొవైడింగ్ దెమ్ ఇంక్లూడింగ్ డిఫెన్స్ ల్యాబ్స్ అండి. నెలలకి ఈసీఐలో చాలామంది వెళ్తారండి, తర్వాత ఎన్ఎఫ్సిలో వెళ్తారండి, తర్వాత ఎన్ఆర్ఎస్సిలో వెళ్తారండి. సో ఇలాంటి చాలా చోట్లకి బిహెచ్ఈలో వెళ్తారండి, బిఈఎల్లో వెళ్తారండి. సో వీటిలో మేము చాలామందిని ఇంటర్న్షిప్ పంపిస్తున్నాము. ఎవరినైతే కొంత ఎకడమిక్ రికార్డు కూడా చూస్తాయి ఈ ఆర్గనైజేషన్స్. ఎకడమిక్ రికార్డు అంత గొప్పగా లేని వాళ్ళవి, కొంచెం యావరేజ్ ఎకడమిక్ రికార్డు అలా ఉన్న వాళ్ళవి మేమేం చేస్తున్నామంటే మా దగ్గరే మేము ఇంకా స్కిల్ డెవలప్మెంట్ ఇస్తున్నాం. అంటే మా అంతటా మేము ఇవ్వడం కాకుండా బయట నుంచి ఆర్గనైజేషన్స్ని పిలిచి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాను. సో వాళ్ళు దే అల్టిమేట్లీ 4 వారాల తర్వాత ఒక స్కిల్ డెవలప్ అయ్యాక ఒక ప్రాజెక్ట్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ విల్ బీ ఆఫ్ సమ్ వాల్యూ. సో ఇది చూపెడతారు అన్నమాట. దీన్ని బట్టి ఇంటర్న్షిప్ అన్నది అసెస్ చేస్తాము. సార్ ఇప్పుడు వ్యక్తిగతంగా మనకు కానీ లేకపోతే బిజినెస్లో కానీ మనకి పిఆర్ అండ్ ఫ్రెండ్స్ ఎంత ఇంపార్టెంటో ఒక కాలేజీలో చదివేటువంటి విద్యార్థికి లేకపోతే కాలేజీకి అల్యూమినీ నెట్వర్క్ అనేది అంతే ఇంపార్టెంట్. సో ఈ యొక్క గీతాంజలి అల్యూమినీ వాళ్ళ యొక్క స్కిల్స్ని ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ యొక్క కెరియర్ కోసం ఏ రకంగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు? సో దాన్ని మీరు ఏ రకంగా కోఆర్డినేట్ చేస్తారు? మాకు ఈచ్ డిపార్ట్మెంట్లో డిపెండింగ్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ 1 నుంచి 3 దాకా అలుమ్నీ కోఆర్డినేటర్స్ ఉంటారండి, ఫ్యాకల్టీ మెంబర్స్. వీ కండక్ట్ అలుమ్నీ మీటింగ్స్ ఫిజికల్గా వీ కండక్ట్ ఇట్ ఆన్ ఎవ్రీ ఇయర్ ఆన్ December 25th. December 25 ఎందుకు పెట్టినామంటే అబ్రాడ్ నుంచి వచ్చే వాళ్ళు కూడా వచ్చి అటెండ్ అవుతారు. మాకు యూజువల్గా అలుమ్నీ మీటింగ్ ఒక 300 మంది మీద అటెండ్ అవుతారు. అందులో కనీసం ఒక 30-40 మంది అబ్రాడ్ నుంచి వస్తారు ఎవ్రీ ఇయర్. మేము December 25వ తారీఖు పెట్టుకున్నాము, కారణం ఇది. ఆ తర్వాత
ఇంకొకటి ఏంటంటే ఇది కాకుండా డిపార్ట్మెంట్స్ దే హ్యావ్ బీన్ ఇన్ కాన్స్టెంట్ టచ్ విత్ వేరియస్ alumni who have graduated from the college and they call them to deliver some lectures for students. ఆ కోఆర్డినేట్ వాళ్ళు వచ్చి లెక్చర్స్ ఇస్తున్నప్పుడు టెక్నికల్ లెక్చర్సే కాకుండా కెరీర్ గైడెన్స్, కెరీర్ ఓరియంటేషను వాటి మీద కూడా స్టూడెంట్స్ తోటి మాట్లాడిస్తాను. ఇది కాకుండా జూనియర్ స్టూడెంట్స్ బ్యాచ్ని సీనియర్ స్టూడెంట్స్ బ్యాచెస్ తోటి కనెక్ట్ చేసి వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్ అన్నీ కూడా ఉంటాయి. ఒక వాట్సాప్ గ్రూప్స్ కూడా తయారు చేసి కామన్ మెయిల్ ఐడీస్ తయారు చేసి alumni మెయిల్ ఐడి ఉంది మాకు. alumni ఒకసారి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత కూడా వాళ్ళు దే కెన్ కంటిన్యూ టు యూస్ దట్ alumni మెయిల్ ఐడి గ్రూప్ అండ్ దే షుడ్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ అవర్ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఆల్సో. వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, తర్వాత ఈమెయిల్స్, alumni ఈమెయిల్స్, ఇవన్నీ విధంగాను సోషల్ మీడియా నెట్వర్క్ మొత్తం వాడుకుంటూ వీ హ్యావ్ బీన్ ప్రొవైడింగ్ దట్. అండ్ అంటే ఈ స్టూడెంట్స్ alumni మెంబర్స్ ఫ్రీక్వెంట్గా వస్తారు. It is become mandatory in our institution. We have made it mandatory that every week at least 2 alumni members must necessarily visit the institution on the Saturday so that they interact with students. Okay. Great. So this we have established and we have implemented it and it has been going on quite well so far. Okay. In addition to that, మేము కెరీర్ గైడెన్స్లో ఒక HR person పెట్టాం who has done her MSc Math and MBA and MED also. And she worked in HR in a multinational company in HR as HR executive for a long time. And she has been coordinating it. And every department also has a career guidance coordinator. In fact, some departments like CSC have multiple coordinators. So we have been today. It is not a one-time activity. It is an ongoing, continuous activity because కొంతమంది స్టూడెంట్స్ కొన్నిసార్లు తీసుకోరు, తర్వాత తీసుకుంటారు. తర్వాత నెంబర్లు ఎక్కువైనప్పుడు మీరు కంటిన్యూస్గా చేయకపోతే అందరికీ మనం క్యాటర్ చేయలేము దీన్ని. అందుకని వీ హ్యావ్ మేడ్ ఇట్ ఇంటూ మా కరికులము, మా టైం టేబుల్ వాటిలో పెట్టేసాను. కరికులం అన్ను ఈ alumni ఇంటరాక్షన్ అన్నది ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ టైం టేబుల్ ఇట్స్. సార్, గీతాంజలి కాలేజీలో జరిగేటువంటి స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి బ్రీఫ్గా చెప్పండి సార్. స్కిల్ డెవలప్మెంట్లో మేము స్టార్ట్ అవర్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఇట్స్. నేను ఇందాక చెప్పాను కదా, నేను వెబ్ డెవలప్మెంట్ కానీ, డ్రోన్ టెక్నాలజీ మీద కానీ, ప్రోగ్రామింగ్ మీద కానీ, వేరియస్ అదర్ స్కిల్స్లో కానీ ఫస్ట్ ఇయర్లో బిగిన్ చేస్తాను. ఆ తర్వాత సెకండ్ ఇయర్ నుంచి మోస్ట్లీ ఇట్ విల్ బీ ఆన్ ప్రోగ్రామింగ్ అండ్ అదర్ కోర్ ఇంజనీరింగ్ స్కిల్ డెవలప్మెంట్స్. మోస్ట్ ఆఫ్ ది స్కిల్ డెవలప్మెంట్స్ ఆర్ అవుట్సోర్స్డ్ విత్ స్మార్ట్ ఇంటర్వ్యూస్ కానీ, క్యాంటిలివర్ ల్యాబ్స్ కానీ, లేదు అంటే NSDC స్కిల్ డెవలప్మెంట్ కానీ, IDS కానీ, విత్ వేరియస్ ఆర్గనైజేషన్స్, 6 Phrase కానీ, వేరియస్ స్కిల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ తోటి వీ హ్యావ్ టైడ్ అప్ అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ టైం టేబుల్ అండి. ఓకే. ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఇది కాకుండా మేము కోర్ ఇంజనీరింగ్లో కూడా కొంత స్కిల్ డెవలప్మెంట్ ఇస్తాం. అంటే ECG వాళ్ళకి కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ వాళ్ళకి కానీ వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్స్ ఇస్తాం. So, skill development is integrated into our curriculum as well as integrated into the timetable, obviously. ఓకే. ఇప్పుడు ఈ స్టూడెంట్ సపోర్ట్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే హోలిస్టిక్గా స్టూడెంట్ డెవలప్ అవ్వాలన్నట్లయితే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో గీతాంజలిలో ఉన్నటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గురించి మేము మాట్లాడారు. మాకు ఒక 30 క్లబ్స్ ఉన్నాయి, స్టూడెంట్ క్లబ్స్ కాలేజీలో. So students participate in various club activities right from first year. So and also ఈ క్లబ్స్ అన్నీ కూడా కొన్ని కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో స్టూడెంట్స్ పార్టిసిపేట్ ఇన్ దోస్ కాంపిటీషన్స్ అండ్ వీ గివ్ ప్రైజెస్ టు దమ్. ఇన్ఫ్యాక్ట్ వీ గివ్ క్యాష్ ప్రైజెస్ టు దమ్. ఇప్పుడు కోడింగ్ క్లబ్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ మంత్ ఒక కోడెథాన్ అని కండక్ట్ చేస్తూ ఉంటాము. అండ్ రీసెంట్గా అయితే కనుక ₹1,00,000 ప్రైజ్ ఇచ్చాము ఒక పర్టికులర్ కోడింగ్ కాంపిటీషన్లో. ₹1,00,000 ఫస్ట్ ప్రైజ్, నెక్స్ట్ ప్రైజ్ 50,000, తర్వాత 25,000, తర్వాత 20,000, తర్వాత 10,000, తర్వాత 5,000 అయితే కనుక చాలామందికి ఇచ్చాం. సో ఈ కోడింగ్ క్లబ్స్ ద్వారా ఏంటంటే ఒక రకమైనటువంటి అవగాహన పెరుగుతుంది, వాళ్ళలో కోడింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ.
అలాగే లిటరరీ క్లబ్ ఉంది. లిటరరీ క్లబ్ ఆల్సో కండక్ట్ సెవరల్ యాక్టివిటీస్, డిబేటింగ్ కాంపిటీషన్, jam sessions, dumb charades, what's the good word competition. All these things are conducted. Essay writing competitions, situational writing competitions. Based on situation you have to write something. So ఈ స్కిల్స్ అన్నీ కూడా మేము ఇస్తూ ఉంటాం. అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఎ ఫ్యూ ఎగ్జాంపుల్స్. రోబోటిక్స్ క్లబ్ ఉందండి, వాళ్ళు చేస్తారండి యాక్టివిటీస్ అన్నీ. సైబర్ సెక్యూరిటీ క్లబ్ ఉందండి, వాళ్ళు చేస్తారు. మెషిన్ లెర్నింగ్ క్లబ్ ఉందండి, వాళ్ళు చేస్తారండి. ఈసీఈలో సృజనాస్త్రాన్ని ఉందండి, వాళ్ళు చేస్తారండి యాక్టివిటీస్. అలా ఈచ్ డిపార్ట్మెంట్లో మల్టిపుల్ క్లబ్స్ ఉన్నాయి. ఈ మల్టిపుల్ క్లబ్స్లోనే ఎకో క్లబ్ ఉందండి, ఎన్వైరాన్మెంటల్ కాన్షియస్నెస్. సో దే డెవలప్ సమ్ మోడల్స్ విచ్ ప్రొవైడ్ గ్రీన్ టెక్నాలజీస్ అన్నమాట. సో ఇలాంటి వేరియస్ క్లబ్స్లో వీ కండక్ట్ సెవరల్ యాక్టివిటీస్. అండ్ ఇన్ అడిషన్ టు దట్ వీ ఆల్సో కాల్ అవుట్సైడర్స్ టు డెలివర్ సర్టన్ లెక్చర్స్ ఆన్ ఎంటర్ప్రెన్యూరియల్ యాక్టివిటీస్. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ ఇన్నోవేషన్ సెల్ ఉందండి, మాకు 4 స్టార్ రేటింగ్ ఇచ్చింది ఏఐసిటి రీసెంట్గా. వాళ్ళు దే కండక్ట్ సెవరల్ యాక్టివిటీస్. రీసెంట్గా ఒక 36 అవర్ హ్యాకథాన్ కండక్ట్ చేసాం. 254 టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి. ఆ 254 టీమ్స్లోనూ ఒక్క 104 మాత్రమే మా కాలేజీ టీమ్స్. మిగిలిన 150 టీమ్స్ బయట కాలేజీల నుంచి వచ్చారు. ఆల్మోస్ట్ 600 మంది వచ్చారండి పార్టిసిపేట్ చేయడానికి 36 అవర్ హ్యాకథాన్. So we have been conducting several activities. These are all co-curricular and extracurricular activities. We also conduct several games and sports. We have, you can see the track and the football court we have got when you enter the college on the left side. Okay, that sir. itself we have paid about 1 crore rupees to establish that. సార్, గీతాంజలిలో జరిగేటువంటి మెంటర్షిప్ యాక్టివిటీ గురించి, అంటే మెంటర్ మెంటీ యాక్టివిటీ అనుకోండి, లేకపోతే కౌన్సిలింగ్ సర్వీసెస్ గురించి చెప్పండి సార్. Yeah. ఫస్ట్ మెంటర్ మెంటీ గురించి చెప్తాను. మేము నింద చెప్పాను మీకు, ఒక 45-46 స్టూడెంట్స్ లేకపోతే 48 మంది మాకు మ్యాక్సిమం క్లాస్ సైజ్ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ 60+, ఒక 45-46 మంది ఉంటారండి. సో ఈ 45 మంది ఉన్నప్పుడు క్లాస్ సైజులోను ఒక 15-16 మంది, లేకపోతే 1:, ఒక చోట ఎక్కడైనా 50 మంది ఉంటే కనుక 1:17 చొప్పున, అంటే ప్రతి 17 మంది స్టూడెంట్స్కి మ్యాక్సిమం 17 మందికి ఒక మెంటర్ ఉంటారు. ఫస్ట్ ఇయర్ నుంచి పెడతాం ఆ మెంటర్ని. ఆ మెంటర్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటారు. వీ హ్యావ్ గాట్ ఎ ఫెంటాస్టిక్లీ డిజైన్ మెంటర్ బుక్. అండ్ దట్ మెంటర్ బుక్ చూస్తే కనుక ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ దాకా మీరు దాన్ని బట్టి మీరు యూ కెన్ జాయిన్ యువర్ వార్డ్ ఆర్ నాట్ అన్నది పేరెంట్కి తెలుస్తుంది ఎంత బ్రహ్మాండంగా చేసేది వీళ్ళు అన్నది. బుక్ తయారు చేయడమే కాదు, ది కైండ్ ఆఫ్ క్లోజ్ మెంటరింగ్ దట్ హ్యాపన్స్ విత్ స్టూడెంట్. అండ్ మెంటరింగ్కి మేము స్లాట్స్ టైం టేబుల్లో అలాట్ చేసాము. సో ఎందుకంటే 36 గంటలు పనిచేస్తాం. 36 గంటల్లో యాక్చువల్ క్లాస్ వర్క్ కావాల్సింది 22-23 గంటలే. 5 కోర్సులకి 5 3 15, 3 ల్యాబ్లకి 3 2 6 21. ఇంకేమైనా స్కిల్ డెవలప్మెంట్ ఏదో కొంచెం వేసుకున్నా కూడా 25, 26, 27 అవుతాయి. వేసినా కూడా ఇంకా 7 మిగిలిపోతాయి. సో మెంటరింగ్ కానీ, కో కరికులర్ కానీ, ఎక్స్ట్రా కరికులర్ కానీ, అదర్ స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఇవన్నింటికి కూడా టైం టేబుల్లో అడక్వేట్ స్లాట్స్ ఉంటాయి. సో ఆ విధంగా పెట్టుకున్నాం మేము. సో దే కీప్ మెంటరింగ్ ది స్టూడెంట్స్ వెరీ ఆఫెన్. And we also monitor their attendance. We monitor their, we actually talk to them on a one-to-one basis to, ఎంత ఇంపార్టెంట్ వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కానీ, వేరియస్ క్లబ్స్లో పార్టిసిపేట్ చేయడం కానీ, హ్యాకథాన్స్ కానీ, ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్స్లో కానీ, ఇవన్నీ. మేము మా ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్స్ వీ ఆల్సో కాల్ స్టూడెంట్స్ ఫ్రమ్ వేరియస్ స్కూల్స్ అండ్ వీ డెమాన్స్ట్రేట్ హియర్. సో దట్ స్కూల్స్లో కూడా, స్కూల్ చిల్డ్రన్లో కూడా ఒక ఇన్స్పిరేషను, మోటివేషను రావాలి టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ ప్రాజెక్ట్స్ ఆర్ బేసికల్లీ మెంట్ ఫర్, దే అల్టిమేట్లీ రిజల్ట్ ఇన్ సమ్ ప్రోడక్ట్ విచ్ ఈస్ ఎక్స్టెన్సివ్లీ అండ్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ ఫర్ సొసైటల్ డెవలప్మెంట్. సో సొసైటల్ డెవలప్మెంట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ job as a higher education institution. We inculcate that in the student because today's students are tomorrow's citizens and they are going to be at the helm of affairs either in government or in private sector or wherever it is. At the end of the day, we are all born in this world only once. I don't believe in rebirth because I don't know my previous birth. So when I don't know my previous birth, I don't know my next birth. Yes, sir. So we live in this, I always say that we live in this world once. Live like a legend. Contribute yourself to societal development. So that you are remembered for the rest of
Even after we leave this world, we are remembered for hundreds of years. That should be the philosophy. And that is how the co-curricular and extracurricular and various activities are imbibed, and mentoring is done in that direction. See, Alexander the Great was inspired by Aristotle. Lord Krishna mentored Arjuna to conquer the Mahabharata war. Aristotle mentored Alexander the Great to conquer the world. Chanakya mentored Chandragupta to conquer the Magadha kingdom. And this is how the mentoring system has to take place. We also believe that it is the attitude of the teachers and the mentors which determine the quality of education and the learning environment in the campus. And that's what matters. That drives the institution. ఓకే సార్, అయితే ఇప్పటి వరకు మనం చాలా సీరియస్గా అకాడమిక్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుకున్నాం సార్. వాళ్ళంతా చాలా యంగ్ బడీస్ కాబట్టి దే జనరల్లీ లుక్స్ ఆఫ్టర్ స్పోర్ట్స్, రిక్రియేషన్, కల్చరల్ ఈవెంట్స్. సో ఒకసారి మనం జాయ్ఫుల్ వరల్డ్లోకి మూవ్ అవుదాం సార్. సో వాట్ హ్యాపెన్స్ ఎట్ గీతాంజలి? See, maybe a lot of cultural activities are done. Before that, I forgot to tell you that we also have appointed a psychologist with an experience of 20 years to take care of their mental health. ఓకే, దట్ ఈస్ She వెరీ interacts with various students on a one-to-one basis. I mean, I forgot to tell you that at that no time, problem. but again, I have just No repeated. problem, sir. With regard to the cultural activities, we have a cultural club wherein students are encouraged to participate in music competitions, dance competitions, and various other competitions, instrument music, vocal music, and dances. And in fact, students always are eager to to participate in various programs, cultural activities. We have talent day, we have traditional day, we have various national importance days like Republic Day, the Independence Day, all these other days. So, and festivals. See, Dasara festival is celebrated in a grand manner here, in a grandeur. The way it is celebrated is, I don't think other institutions are celebrating the Batukamma festival like this in our institution. ఓకే. We do it in such a fantastic manner. Students participate in the kolatam or whatever it is, using the sticks they dance. These are all part of our students' activities, and we encourage them. And in addition to that, we have allocated certain faculty coordinators for every club, so that ఈ కల్చరల్ క్లబ్లో అయితే కనుక కపుల్ ఆఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్, మా దగ్గర ఒక మంచు కీర్తి అని ఉంటుంది, ఒక అమ్మాయి ఏమో మంచుకంటి కీర్తి మంచుకంటి. She takes care of the fact that she stays here till late in the evening and ensures that students participate, and only after they leave she leaves. ఓకే. That's the kind of bonding she has developed with various students. I'm just giving you an example of Kirti Manchukanti, but there are several other faculty members who are part of that, and they all conduct various activities in the evening and do that. And in addition to that, కొన్ని రోడ్ షోలు అవి జరుగుతూ ఉంటాయి కాలేజీలో ఈవినింగ్ ఆఫ్టర్ 3:30 to 4. So, I mean, incidentally, some of our students have became film directors. ఒక అతను చావు కబురు చల్లగా అని ఒక సినిమా తీసాడు మా స్టూడెంట్. ఇప్పుడు ఇంకో సినిమా తీస్తున్నాడు, మొన్న వచ్చాడు రీసెంట్ గా. అతను he has been conducting various events in the campus. In addition to that, కొంతమంది ఫిల్మ్ డైరెక్టర్ కాకుండా ఫోటోగ్రఫీ డైరెక్టర్లు అయ్యారండి. సో ఐ మీన్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. రీసెంట్గా ఒక సినిమా రిలీజ్ అయ్యింది. ఆ రిలీజ్ అయినటువంటి దాని ముందు ఏదో అంటారు ప్రీ రిలీజ్ ఈవెంట్ మా కాలేజీలో ఈవినింగ్ జరిగింది. సో ఫిలాసఫీ ఏంటంటే, దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వేరియస్ కల్చరల్ థింగ్స్ where they have got certain hidden talent, that talent needs to come out. It is not just only for enjoyment. Some people have such kind of fantastic talent in them. They would probably become music directors tomorrow. For example, Shekhar Kamula was our student when I was in CBIT. He became a brilliant director, a fantastic director. So we don't know who has what sort of a talent. You see, probably in the first 10 years they may be pursuing engineering or the kind of a job, but later on they may choose something else. They make some money and they start something else.
they may become an entrepreneur, they may become a social activist, they may become, you know, a film director, a music director, or whatever it is. They have, every human being born in this world has certain unique competencies. డెఫినెట్లీ సార్. And those unique competencies need to be brought out by the institution where they have studied. And we believe in that. సార్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థులందరూ కూడా కార్పొరేట్ స్కూల్స్లో చదివేసి కమ్యూనిటీ టచ్ మొత్తం కోల్పోయి మీ దగ్గరికి వస్తారు. ఒక రకంగా చెప్పాలంటే కమ్యూనిటీ సర్వీస్ అనుకోండి, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అనుకోండి, దాదాపు ఈ కార్పొరేట్ స్కూల్స్లో చదివినటువంటి విద్యార్థులు ఆల్మోస్ట్ తగ్గిపోయి ఉంటుంది అనమాట. సో వీళ్ళని బికాజ్ వీఆర్ ఆర్ సోషల్ యానిమల్స్, సో వీ నీడ్ టు బీ విత్ ద సొసైటీ. ఇందులో భాగంగా కమ్యూనిటీ ఇనిషియేటివ్గా గీతాంజలి ఏం పెర్ఫామ్ చేస్తుంది, ఏ రకమైనటువంటి ఇనిషియేటివ్ తీసుకుంటుంది సార్? We have a Dean Student Affairs, under whom from each department there are a couple of faculty members as coordinators. We also have an NSS coordinator, Mr. Vodaya. And they keep visiting various villages across various places, and they conduct certain service for them. Community ki em kavali ani. And we are in constant touch with various sarpanches and various village officers, mandal revenue, MROs, and we have been conducting constantly these activities. వాళ్ళకి కావాల్సింది. ఇది కాకుండా మేము ఏం చేస్తామంటే స్టూడెంట్స్ వెళ్ళి కొన్ని నియర్ బై స్కూల్స్లో పాఠం చెప్తారండి. వీ ఎంకరేజ్ దెమ్ అండి. అంటే వీ టెల్ దెమ్ దట్ ఎంపథీ అండ్ కంపాషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీ పర్సన్ బార్న్ ఇన్ దిస్ ఆన్ ది ఎర్త్, సో దట్ it is not just enough if I develop on my own, but we also ensure that the society as a whole develops. If the community development doesn't take place, the problem would be there would be unrest in society. So ultimately society as a whole has to develop. So UN SDGs అన్నవి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నవి యునైటెడ్ నేషన్స్వి మేము ప్రతి స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లాస్ రూమ్స్లో, వేరియస్ టైమ్స్లో. Various members, they go there and explain them. They also explain them the importance of community development, the importance of compassion, empathy. In addition to that, we conduct several events like blood donation camps and eye camps, health camps and all that. Not only for our people, but also to villages nearby. And in addition to that, schools lo మేము already uniforms అవి డెవలప్ ఇస్తూ ఉంటాం కాలేజీ నుంచి. బుక్స్ ఇస్తూ ఉంటాము వాళ్ళకి, కొన్ని కంప్యూటర్లు కూడా ఇస్తూ ఉంటాము. ఇవన్నీ కాకుండా వేరే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి యూత్, అంటే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారండి చాలామంది, వాళ్ళందరికీ వచ్చి ఇక్కడ మేము స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నామండి. ఎంఎస్ ఆఫీస్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తామండి. సిఎన్సి మెషిన్ ట్రైనింగ్ కండక్ట్ చేస్తామండి. కుట్టు మిషన్ది టైలరింగ్, దోస్ థింగ్స్ వీ కండక్ట్ అండి. అండ్ వీ సబ్సిక్వెంట్లీ ఎంఎస్ ఆఫీస్ కండక్ట్ చేసిన తర్వాత ఒక 40 మంది వస్తారు, కండక్ట్ చేస్తామండి. అందులో ఒక 8 10 మందికో కంప్యూటర్లు కొంచెం పాతవి ఇస్తాము. ఇచ్చిన తర్వాత అంటే మేము అంత ఎక్కువగా వాడడం, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మేము వీ కీప్ అప్డేటింగ్ ది కంప్యూటింగ్ సిస్టమ్స్. అండ్ వాళ్ళు కొంచెం అంటే ఆన్ దేర్ ఓన్ టు లర్న్ ఎట్ హోమ్ ఫర్దర్ వీ డొనేట్ దెమ్ అండి, వాళ్ళకి ఇస్తామండి. అలాగే టైలరింగ్ గురించి ఇస్తామండి, వాళ్ళకి వేరియస్ క్రాఫ్ట్స్ గురించి తయారు చేయించి ఇస్తామండి. మేము ఎన్ఎస్ఎస్సి అని ఉన్నది ఒకటి ఇక్కడ, నేషనల్ స్కిల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ అని, వాళ్ళతో ఈసీఐలు అవతలు ఉన్నారు, ఏఎస్ రావు నగర్కి వెళ్తూ ఉంటే వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళ ద్వారా మేము కమ్యూనిటీ సర్వీస్ వాళ్ళకి ఇస్తూ ఉంటామండి. ఇక్కడ వేరేగా పీపుల్ని పిలిచి వెల్డింగ్ టెక్నాలజీ మీద ఇస్తామండి. టోటల్ స్టేషన్స్ అని ఉంటాయి, సర్వేయింగ్ ఎక్విప్మెంట్ మా దగ్గర 5 స్టేషన్స్ ఉన్నాయి. ఈ 5 స్టేషన్స్ ఒక సెమిస్టరే వాడతారండి వీళ్ళు. అది కూడా మార్నింగ్ ఏదో ఒక సెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్, ఎందుకంటే మాకు 30 ఇంటేక్ మాకు వచ్చేది. సో ఒకసారి అయిపోతుంది, మిగతా టైం అంతా ఖాళీ అది. సో వాళ్ళని పిలిచి ఐటీఐ వాళ్ళకి ఇస్తాం ట్రైనింగ్ అందులో. సో దట్ ఎసెన్షియల్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్స్ చేత కూడా ఇప్పిస్తూ ఉంటాయండి. స్టూడెంట్స్ చేత ఇప్పించడం వల్ల స్టూడెంట్స్ కూడా కొంత కమ్యూనిటీ మీద వాళ్ళకి అవగాహన పెరుగుతుంది, కమ్యూనిటీ ఎలా డెవలప్ చేయాలో తెలుస్తుంది వాళ్ళకి. సో నాట్ ఓన్లీ వీ గెట్ ఇట్ డన్ త్రూ అవుట్సైడర్స్ అండ్ అవర్ ఓన్ ఫ్యాకల్టీ, బట్ ఆల్సో ఇన్వాల్వ్ స్టూడెంట్స్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ. సరే, మీ కన్సిస్టెంట్ అండ్ కంటిన్యూస్గా మీరు ఇంత శ్రమ పడుతూ ఉన్నారు కదా, వాట్ ఆర్ ది అక్రెడిటేషన్స్ అండ్ రేటింగ్స్ యూ గాట్ ఫ్రమ్ డిఫరెంట్ ఏజెన్సీస్ అక్రాస్ ఇండియా ఆర్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టర్? All our eligible programs for accreditation are accredited.
యూజీ ప్రోగ్రామ్స్ అన్ని. ఓకే. పీజీ ప్రోగ్రామ్స్ మేము అక్రిడిటేషన్కి అంత ట్రై చేయలేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎంటెక్ ప్రోగ్రామ్ ఆ మధ్యన సీట్స్ ఫిలప్ అవ్వకపోవడం వల్ల, ఎందుకంటే చాలా మందికి ఉద్యోగాలు వస్తుంటే ఎంటెక్ అవ్వడం చేయలేదు. ఇప్పుడు మళ్ళీ కొంచెం రెసిషన్ రావడం వల్ల ఎంటెక్లో జాయిన్ అవుతున్నారు కొంతమంది బయట కాలేజీల వాళ్ళు వేరే వాళ్ళు. సో ఆల్ అవర్ యూజీ ప్రోగ్రామ్, బీటెక్ ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అక్రిడిటేషన్ ఆర్ అక్రిడిటెడ్. ఎలిజిబుల్ ఫర్ ఎలిజిబుల్ ఫర్ అక్రిడిటేషన్ 2 బ్యాచ్లు గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. ఇప్పుడు మా ఏఐఎంఎల్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, లేదు అంటే డేటా సైన్స్ కానీ, సెకండ్ బ్యాచ్ విల్ బి గ్రాడ్యుయేటింగ్ దిస్ జూలై, దిస్ జూన్, ఎండ్ ఆఫ్ దిస్ జూన్ దే విల్ బి గ్రాడ్యుయేటింగ్. సో వీళ్ళు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మేము సెప్టెంబర్లో ఆ ప్రోగ్రామ్ అక్రిడిటేషన్ ఆల్రెడీ బిగిన్ చేసేసాం ఆ వర్క్ ఆల్రెడీ. ఓకే. అండ్ అవర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ బీటెక్, సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ హ్యావ్ బీన్ అక్రిడిటెడ్ 4 times. ఓకే. అండ్ 5th time అక్రిడిట్ అవుతున్నారు. ఈసారి మనం మార్చి నెలాఖరు వచ్చే వాళ్ళు మళ్ళీ అక్రిడిట్ అవుతున్నారు. 5 times అక్రిడిటేషన్ అయిందంటే యూనివర్సిటీ అయిపోయినట్టే కదా సార్? అయిపోయినట్టు. వీ హ్యావ్ ఆల్రెడీ అప్లైడ్ ఫర్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ స్టేటస్ బై ద వే. ఓకే. లాస్ట్ ఏప్రిల్లో వీ హ్యావ్ అప్లైడ్ ఫర్ ఇట్ అండ్ ఏ విజిట్ ఈస్ పెండింగ్ ఫ్రమ్ యూజీసీ. ఓకే. సో మోస్ట్ ప్రాబబ్లీ ఫర్ నెక్స్ట్ ఇయర్ వీ కెన్ 26-27 అకాడమిక్ ఇయర్కి మేము యూనివర్సిటీ అవుతామని మేము అనుకుంటున్నాం కూడా. ఓకే. ఓకే. ఈ అక్రిడిటేషన్స్లో మాకు నాక్ అక్రిడిటేషన్ 2017లో అయిందండి. ఫస్ట్ టైం నాక్ అక్రిడిటేషన్కి వెళ్ళాము మేము. We got A grade at that time and our score was 3.34 on a scale of 3.36 on a scale of 4. That was the highest score for any institution that has gone for NAC accreditation for the first time in the combined state of AP and Telangana put together. If you look at both states put together, combined states, if you take it, both the together states. And subsequently 2022లో మళ్ళీ మేము NAC accreditation వెళ్ళాము. We got A+ grade. ఒకసారి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 251 to 300 బ్యాండ్లో వచ్చాము. తర్వాత మళ్ళీ ఎన్ఐఆర్ఎఫ్లో రాలేదు మేము. అండ్ ఐ డోంట్ వాంట్ టు టాక్ మచ్ అబౌట్ ఎన్ఐఆర్ఎఫ్ అండ్ ది ప్రాక్టీసెస్. ఓకే సార్. సరే, ఇప్పుడైతే 2025-26 సంవత్సరానికి ఎవరైతే పేరెంట్స్ గీతాంజలిని ఇప్పుడు ఎంసెట్లో ఆప్ట్ చేసుకుంటారు, లేదా బి కేటగిరీ, సి కేటగిరీ, వాట్ ఎవర్ ద డిఫరెంట్ మెథడాలజీస్లో వాళ్ళు వస్తారు, ఫైనల్గా మీరు ఈ ఇన్స్టిట్యూషన్స్కి రావటం గురించి, లేకపోతే వాళ్ళకి ఏదైనా మీరు ఒక 2-3 minutesలో వాళ్ళకి చెప్పండి సార్. అంటే ఏ రకంగా వాళ్ళు గీతాంజలి, ఎందుకంటే ఇప్పుడు టాప్ 10 అనేటువంటి ఒక జనరల్గా ఒక ఫోబియా తీసుకున్నప్పుడు, సో డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. గీతాంజలి లాస్ట్ వచ్చినప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా టాప్ 5 వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంది. పేరెంట్స్కి మీ మాటగా చెప్పండి సార్. అంటే ఈ ఎంసెట్ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు మనకైతే లాస్ట్ ఇయర్ తీసుకున్నప్పుడు మనకు ఓసీలో 10,000 వరకు వచ్చిందా సార్? సిఎస్సి వచ్చింది. అంటే మా ర్యాంక్ 4,000లో బిగినాయి. 4,000లో బిగినాయి. కొన్ని 2,000లో బిగిన్ అయింది ముందు ఇనిషియల్గా. తర్వాత స్లైడింగ్లో మళ్ళీ వాళ్ళు వేరే కాలేజీకి వెళ్ళిపోయారు. 4,000 నుంచి బిగిన్ అయింది. మేము ఇంకోటి ఏంటంటే వీ ఆల్సో గివ్ ఫీ కన్సెషన్. 5,000 ర్యాంక్ లోపల వస్తే ఇంత అని, 7,500 ర్యాంక్ లోపల వస్తే ఇంత అని మేము ఫీ కన్సెషన్ ఇస్తున్నామండి స్టూడెంట్స్కి. ఇట్ ఈస్ ఓన్లీ టు అట్రాక్ట్ ది బ్రైటెస్ట్ స్టూడెంట్స్ essentially. If you look at the overall picture of technical education in the country, I think we have the best faculty available in Twin Cities. Okay, sir. By all means. Then I don't want to talk about other states and other cities, but within Twin Cities we have some of the best faculty. See, నేనేదో గొప్ప చెప్తున్నానని కాదు. There is a saying ఒకటి మన BTech from IIT is a brilliant product. An MTech from IIT is a byproduct. PhD from IIT is a waste product అంటారండి నార్మల్గా మార్కెట్లో ఉండేది. ఓకే. అంటే మా క్లాస్లో కూడా మేము అందరం అనుకుంటూ ఉండేవాళ్ళం. ఓకే. మేము చదువుకున్న రోజుల్లో కూడా. సో ఆ విధంగా చూస్తే మీకు ఇవాళ ప్రైవేట్ కాలేజెస్లో చూస్తే కనుక మీరు ఎంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్ యూనివర్సిటీ కాలేజీలో ముందు చదువుకుని ఉన్నవాళ్ళు, బ్యాచిలర్స్ డిగ్రీ అన్నది చాలా క్రిటికల్. ఎంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి అన్నది చాలా క్రిటికల్. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది whole range of institutions in the state of Telangana, I think we have several faculty members who have graduated from university colleges, government colleges with international degrees and international exposure, international teaching experience, or research experience. It is only if somebody is not taking up admission in Geetanjali, I can only say that they are missing something very critical in their life, very important in their life. This is what I can vouch for that.
థ్యాంక్ యూ సో మచ్ సార్. This is my fund, it is my conviction, and we have been recruiting faculty in such a way that only those with some strong passion for teaching take up teaching profession in our college, because we consider teaching is a calling. God has called us to transform students so that they lead better lives and they also develop society and the world. This is our conviction, and we believe in this. And incidentally, Lee Iacocca has once said, it is only the best of us become teachers, while the rest have to settle down for something less. Because passing civilization from one generation to the next is the highest honor, and only a teacher has that. And we pass civilization from one generation to the next. Our motto itself is Geetanjali College of Engineering and Technology is an epicenter for transformation of lives. When I say epicenter, EPI center, E stands for education, P stands for process, E stands for improvement. Education Process Improvement Center. Education process improvement requires meticulous planning and systematic and organized implementation, continuous monitoring, taking corrective actions whenever required. And I think we have been doing this for more than a decade. And if somebody is not taking up admission in Geetanjali College of Engineering and Technology, they are missing something in their life which probably they may regret later. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you.